సార్ కంటిన్యూ సార్. సో మనము ఒక థాట్ తీసుకున్నాం. ఏంటది ఎగ్జాంపుల్, మనం కాయగూరల దగ్గరికి వెళ్ళాము. మనం ఈ కేజీ వంకాయలు మనకి నిన్న 20 రూపీస్ చెప్పాడు, ఈరోజు 25 రూపీస్ చెప్పాడు. సో వెంటనే ఒక 5 రూపాయలు మారగానే మన భావనాక్షేత్రం ఎట్లా మారిపోతుంది? అయ్యో ఎక్కువైందా అని కొన్నిసార్లు కొంతమందికి అనిపిస్తుంది, ఇంకో మందికి ఏమనిపిస్తుంది, సరే కొనేద్దాం, ఇంకో మంది కొనాలి కదా, కొందాం. సో ఇక్కడ మనం వాస్తవానికి ఈ రూపాయికి అనుగుణంగా భావన అనేది మారుతా ఉంటది అనే భావనని మనం మారుస్తున్నాం. ఆ మారుతూ ఉంటది కదా, అది మారుస్తున్నాం. సో ఇప్పుడు ఆ 25 రూపీస్ అనేది ఎక్కువ కాదు. ఎందుకంటే ఆ ఒక ఒక రైతు ఒక భూమిలో నుంచి వచ్చి మన దగ్గరికి రావటానికి ఎన్నో చేతులు మారుతున్నాయి. సో ఈ చేతులు మారేటప్పుడు వాళ్ళు ఎంత మంచి భావనతో మనకి అందించగలుగుతున్నారు. సో ఇక్కడ ఆళ్ళందరి యొక్క శ్రమని మనం ఒక చిన్న అంటే మన డబ్బుల ద్వారా విలువ కడుతున్నాం. సో ఆ విలువను మనం గౌరవిస్తూ విలువ కట్టామనుకోండి, ఫీల్ గుడ్ అనమాట. సో అదే కానీ ఒక రూపాయి ఎక్కువైంది అనే ఒక భావనతో మనం ఎప్పుడైతే ఉన్నామో, ఆ తీసుకునేటప్పుడు ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయి. సో అది మళ్ళా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఆ మనస్సు అనేది ఆ పదార్థం పైన పడుతుంది. సో అట్లా మనం ఏం చేయాలి? సో ఇక్కడ మనం ఏం చేయాలి? మనం ఏంటి అంటే ఈ భావనా శక్తిలో ప్రశంస అనే టాస్క్ ని మనం వాడుకోవాలి. ప్రశంస, కృతజ్ఞత అనేటటువంటి టాస్క్, ప్రశంసని. సో అలా కృతజ్ఞత, ప్రశంస, నెక్స్ట్ యాక్సెప్టెన్స్, అనుమతి. సో మనం వీటిని ఎప్పటికప్పుడు కూడా ఎప్పటికప్పుడు మనము అది అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుంటేనే మనకి మన లోపల ఉన్న విషయాల గురించి మనం పరిశోధన చేయడం మొదలెడతాం. లేకపోతే మనం అంత వేగంగా వీటి వైపు వెళ్ళం. జనరల్‌గా వస్తు విషయాల వైపే చూస్తుంటాం. సో కాబట్టి ఇక్కడ మనం ప్రశంస అనే టాస్క్ తీసుకోండి. అంటే మరి ఈరోజు మీరు వాడుతున్న ప్రతి వస్తువు కూడా మీ ఇంటి దగ్గర ఉంది అంటే ఎవరో ఒకరు హైలైట్‌గా ఉంది, అది గొప్పగా ఉంది అని చెప్పబట్టే మీ దగ్గర వచ్చిందనమాట. అంటే ఒక మొబైల్ ఫోన్ కొనాలి అనుకున్నారు. సో పలానా మొబైల్ ఫోన్ చాలా బావుంటది. అది చాలా అన్ని సంవత్సరాలు వర్క్ చేస్తది. ఆహ్, ఇక ఇలా ఏంటంటే ఆ మొబైల్ గురించి మీకు పొగుడుతూ అంటే చాలా అద్భుతంగా ఉంటుందని వర్ణిస్తూ వివరించబట్టి మీకు ఆ మొబైల్ ఫోన్ అనేది మీ చేతిలోకి రావడాన్ని మీరు అట్రాక్ట్ చేశారు. సో మీ మనస్సులోనే ఆ మొబైల్ ఫోన్ బావుంటుంది, దాన్ని అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఒక షాపింగ్ మాల్‌కెళ్ళేటప్పుడు కూడా దాని గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ చెప్తాడు. సో, ని మనం ఒక ప్రశంస అనే టాస్క్‌ని తీసుకొనే ఈరోజు వస్తువులన్నీ సెలామణిలో ఉన్నాయి. సో, ఇప్పుడు మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఒక ఆయనేమో తనకి చాలా ఇల్లులున్నాయి. అందులో ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇల్లుందనమాట. సో, ఈ ఇల్లేమైందంటే చాలా పాత ఇల్లనమాట. అది వాస్తుపరంగా ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడు. వాస్తుపరంగా ఏమి బాగులేదు, అంతా మీకు కలిసొచ్చింది కాదని చెప్పాడు. సో నెక్స్ట్ అన్ని విధాలుగా ఆ యొక్క ఇంటికి సంబంధించి ఈయనకొక సరికాని ఒపీనియన్ అనేది ఉందన్నమాట. సరే మనకి బంగ్లా అయితే పెద్దదే, చాలా విస్తారంగా ఉంటది గానీ, ఈ ఒపీనియన్ వల్ల ఏమైందంటే అక్కడికి వెళ్ళడం కాదు కదా, దాన్ని అమ్మేద్దాం అనుకున్నాడన్నమాట. సో ఎప్పుడైతే ఒక హ్మ్. ఆలోచనొచ్చిందో దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకెళ్ళి అమ్మేద్దాం అంటే ఊరికే అమ్మలేను కదా, ఎవరికో ఒక కన్సల్ట్ చేయాలి. ఒకరి దగ్గరికి వెళ్ళాలి. వెళ్లి వాళ్ళతో మాట్లాడాలి. సో వాళ్ళతో మాట్లాడి
ఏంటి ఇలాగ అన్నీ అందరికి చెప్పాలి అన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడనమాట. సో, ఒక అడ్వర్టైజర్ దగ్గరికెళ్లారు. అడ్వర్టైజర్ దగ్గరికెళ్ళి, "సో, మా ఇల్లుంది. మా ఇల్లుని మేమిలా సేల్ చేయాలనుకుంటున్నామంటే" ఆ అడ్వర్టైజర్ అన్ని డీటెయిల్స్ చెప్పాడు. గ్రామీణ ప్రాంతంలో ఉంటదని చెప్పారు. డీటెయిల్స్ చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటది. పెద్దిల్లే. చాలా మంచి ఇల్లు. అప్పట్లో మంచిగా అన్ని విషయాలు ఏవైతే అనుకున్నాడో అన్నీ చెప్పాడనమాట. సో, కానీ ఈయనకి అమ్మేద్దాం. ఎంత త్వరగా అమ్మేద్దామన్న ఆలోచనలోనే ఉన్నాడు. సరే అడ్వర్టైజర్ రాసాడు. తాను మొత్తం ఆయన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాడు. సో, తీసుకున్న తర్వాత ఏమైంది? రేపు ఉదయం అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. సో, అడ్వర్టైజ్‌మెంట్ ఏటనొచ్చిందక్కడ? అత్యంత పురాతనమైన ఇల్లు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచే కొన్ని లక్షల, కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి వేలాది మంది ఇక్కడికొచ్చి ఆహ్, ఎంతో అద్భుతమైనటువంటి కీర్తిని గడించిన ఇల్లని చెప్పేసి ఇంటికి సంబంధించిన ఒక అద్భుతంగా వర్ణించి చెప్పారనమాట. అంటే పురాతనమైన ఇల్లని, అన్ని విధాలా అనుకూలమైన ఇల్లని, అది కొన్న తర్వాత వాళ్ళ జీవితాల్లో మహా అద్భుతం జరిగిందని. సో, అట్లా అడ్వర్టైజ్‌మెంట్ ఎలా ఉంటదో తెలుసు కదా మీ అందరికి. ఒక చిన్న యాడ్ మనము ఈరోజు వాడుతున్న చాలా ప్రొడక్ట్స్ ఆ విషయాలు ఆ ప్రొడక్ట్ బావుంటదా? లేదా? అనే దాని గురించి అస్సలు జ్ఞానం లేదు. వాస్తవంగా గూడా వాడిన తర్వాత కూడా అడ్వర్టైజ్ గురించే మాట్లాడతారు గానీ, స్వయ జ్ఞానం గురించి తక్కువ మాట్లాడతారు. సో, మనకి ఆ అడ్వర్టైజ్ ఎప్పుడైతే పొగుడుతూ ఇచ్చారో అంటే ప్రశంస యొక్క శక్తి గురించి చెప్తున్నాను. సో, ఒక ప్రొడక్ట్ గురించి ఎంత అద్భుతంగా ప్రశంసించబట్టి, ఆయనేం జరిగింది నెక్స్ట్ మూమెంట్ ఆ మరుసటి రోజు ఆ ఇల్లు అమ్మకుండానే ఉంచుకున్నాడు. అంటే ఎంత అద్భుతంగా సో, ఒక అద్భుతమైన ప్రాపర్టీ ఇది చాలా ప్రశాంతమైన ఒక గ్రామీణ వాతావరణంలో ఇంత గెస్ట్ హౌస్ కలిగి ఉండడం చాలా ఆరోగ్యానికి మంచిది. మంచి ఎయిర్ క్వాలిటీ ఉంది. ఇట్లా ఒక ప్రొడక్ట్ గురించి అద్భుతంగా చెప్పేసరికి ఆయనే ఉంచుకున్నాడు అమ్మకుండా. సో, అట్లా మన జీవితాల్లో ఈరోజు మన దగ్గరున్న వస్తువులన్నీ మనం అభినందిస్తూ, పొగుడుతూ, దాని గొప్పతనాన్ని కీర్తించటం వల్ల వచ్చాయి. సో, అలా మనం మన జీవితంలో చిన్నప్పటి నుంచి మనం ఈరోజు స్కిల్ ఏదైనా నేర్చుకున్నాం. సో, ఈరోజు మనం ఒక, ఒక వంటలో సాధించాము అంటే, ఇక్కడ ఇప్పుడేంటంటే బయటన ప్రశంసలు దొరుకుతాయి మనకి. చిన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు నడుస్తున్నప్పుడు, బాగా నడుస్తున్నా నాన్న, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్." అంటే ఆ ప్రశంస అనే దాన్ని పిల్లలకి ఇస్తున్నాము కంటిన్యూయస్‌గా. అందువల్ల వాడు అలానే చేస్తుంటాడు. సో, ఒక సైకిల్ తొక్కుతున్నప్పుడు, బాగా తొక్కుతున్నావు నాన్న, ఇంకా తొక్కు. బాగా మాట్లాడుతున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు." సో, ఇట్లా ప్రశంస అనే దాన్ని మనం ఆ అప్రిషియేషన్ అనే దాన్ని అంతరంలో నుంచి ఇస్తున్నాం. నుంచి ఇస్తున్నాం. వర్డ్స్‌లోనే కాకుండా ఆ హ్యాపీనెస్ ఇస్తున్నాం. సో, అట్లా మీరు చూసుకోండి. మన విషయంలో అలానే మనం కొనాల్సిన వస్తువు విషయంలో అంటే ఒక ప్రొడక్ట్ కొనేటప్పుడు ఒక కాయగూరల దగ్గర నుంచి ఇంట్లో వాడే అవసరమైన వస్తువులు అన్నీ కూడా మనం దాన్ని కీర్తిస్తున్నాం. దాన్ని ఒక రకమైన భావోద్వేగాలు విడుదల చేస్తూ అందువల్ల ఆకర్షిస్తున్నాం. సో, సేమ్ థింగ్ ప్రతిదాన్ని ఇదే విధంగా మనం మన యొక్క నుంచే అది ఆకర్షణ జరుగుతుంది. సో, మనము ఈ యొక్క ప్రశంస ద్వారా ప్రతి ఒక్క క్వాలిటీని అట్రాక్ట్ చేయొచ్చు. సో, మీరు ఏ విషయాన్నైనా ఇదే రకమైనటువంటి అప్రోచ్‌తో మనం వెళ్ళొచ్చనమాట. సో, అంటే గుడ్ క్వాలిటీని మనం ప్రశంసలో ఉంచుకోవాలి. మన యొకంలో ఏదో ఒక భావన అనేది నిరంతరము సో, మీరు ఒక ఏ విధంగా అంటే సో, ఏదో ఒక మంచి పాయింట్ మన ఉదాహరణకు ఇంటి దగ్గరికెళ్ళాం. అంటే ఇప్పుడు ఉదయం అయింది కాబట్టి ఒక బ్రష్ తీసుకోండి. నిజంగా ఎంత అద్భుతం బ్రష్. ఒక పందెంబళ్ళు గాని ఇప్పుడు నేను రోజు కూడా పందెంబలు చేస్తాను. అంటే వేప పుల్ల కావచ్చు, లేదా కరివేపాకు పుల్ల కావచ్చు, లేకపోతే కామ పుల్ల కావచ్చు. అవి చేస్తున్నప్పుడు నేచురల్ పెర్ఫ్యూమ్ నాకొచ్చింది.
అంటే నేనెందుకు పందొంబలు చేస్తాను బ్రష్ చేయను అంటే నాకొక కారణం ఉంటది. సో, ఇలా నేచురల్‌గా నేను ఆ వేప తీస్తున్నప్పుడు నాకనిపిస్తుంది. ఈ బ్రష్ ఎంత సాఫ్ట్‌గా ఉంది. ఆ పేస్ట్ ఎంత అద్భుతంగా ఉంది. సో, ఆ సాఫ్ట్‌నెస్‌ని మనం ఫీల్ అవునప్పుడు పందొంబలు చేస్తున్నప్పుడు వాటితో ప్రేమగా ఉన్నప్పుడు మీకు జస్ట్ క్లీన్ చేయటం అనేది గొప్పగా అనిపిస్తది. అలానే మీరు టిఫిన్ తింటారు కదా! సో, ఒక ఇడ్లీ తినాలి, లేదా ఒక పూరి తినాలి, ఒక చపాతీ తినాలి, ఒక దోస తినాలి. సో, ఈ టేస్ట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సో, దాన్ని మనం ఫీల్ అవుతాం ఫస్ట్. అయితే చూడండి, ఒక ఇడ్లీ తయారు చేయడం కోసం వాళ్ళు ఎవరైతే ఈ తయారు చేసే వాళ్ళున్నారో, వీళ్ళు ఎంత అద్భుతంగా ఒక రోజు దాని మీద ప్రిపేర్ చేసి, ఆ ఇడ్లీకి సంబంధించి అంతా చేసిన తర్వాత, సో, ఒక క్షణంలో ఎళ్లి మనం ఇడ్లీ తీసుకొనొచ్చేస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక రూ. 20, రూ. 30, ఒక రూ. 50 టిఫిన్ తీసుకొనొచ్చి హాయిగా తినేయటానికి ఎంత వర్క్ అక్కడ జరుగుతుంది. ఎంతగా ఆళ్ళు శ్రమించారు. వాళ్ళ శ్రమని మనం గుర్తుపెట్టుకొని, సో, వాళ్ళని మనం చాలా బావుంటుంది సార్ మీ స్వీటు. మీ యొక్క మీ ఈ చాలా బావుంటుంది మీ దగ్గర చట్నీ. చాలా బావుంటుంది మీ దగ్గర ఇడ్లీ. చాలా బావుంటుంది మీ దగ్గర సాఫ్ట్‌గా ఉంటుంది. మెత్తగా మీ దగ్గర అట్లు చాలా బావుంటాయి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. అనే భావనను మనం ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేయాలి? చేయకూడదు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం బాగున్న అంశాలని గుర్తుపెట్టుకుంటూ, ఆ భావనని ప్రకటించాలి. బాగుంది అనుకోవటం, ఫీల్ అవ్వటం మంచి విషయమే. సో, దాన్ని మనం ప్రకటించాలి. ఓపెన్ అవ్వాలి. సో, ఎక్కడైనా మీకు ఆ చిన్న లబ్ధి జరిగితే అంటే ఒక రోడ్డు ఎళ్తున్నారు. రోడ్డుకెళ్తున్నప్పుడు ఆ రోడ్డంట ఎళ్తున్నప్పుడు, ఆ రోడ్డు మనము ఎంత సాఫ్ట్‌గా ఉండబట్టి ఆ కంఫర్ట్ జర్నీ ఉంటది. సో, అలా మనము ఈచ్ యాస్పెక్ట్, సో, ప్రశంసని మనం వాడుతూ దాన్ని యెస్. ఒక టీ తాగుతున్నప్పుడు, ఆ టీలో పంచదార ఆస్వాదిస్తున్నప్పుడు, ఆ టీకి సంబంధించిన వేడిని ఆస్వాదిస్తున్నప్పుడు, ఎంత బావుందో ఈ టీ. ఎంత అద్భుత క్రియేషన్ కదా ఆ టీ. ఒక టీ మన ఆనందాన్నిస్తుంది. ఒక సంతోషాన్నిస్తుంది. సో, టీకి మనం టిక్ మార్క్ పెట్టి బాగుంది. టీ చాలా బావుంది. సో, అక్కడ ఒక టీ తయారు చేయడానికి అన్ని కంఫర్ట్స్ మన దగ్గరున్నాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం కానీ, ఆ అద్భుతాన్ని దర్శించే జ్ఞానం మనం తెచ్చుకోవాలి. సో, మనము ఈ కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఇప్పుడున్న ప్రపంచం ఇంత కంఫర్ట్ అప్పుడు లేవు. కానీ ఇప్పుడు మనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నా కాడ, మనకి జ్ఞానం లేకపోవడం వల్ల మనం ఆ కంఫర్ట్స్ ఉన్నాయి. మనం ఒక గొప్ప ప్రపంచంలో ఉన్నామనే జ్ఞానం లేకపోవటం వల్ల గుర్తించలేకపోతున్నాం. సో, మనం ఈరోజు మనకు కావాల్సిన ఆహారాన్ని అడవుల్లోకెళ్ళి ఎంతో శ్రమించి కష్టపడిన అవసరం లేకుండా, మన ముందు మనకు కావాల్సిన ఆహారం మన దగ్గరకొస్తుంది. సో, ఎంత గొప్ప విషయం అది చూడండి. మీరు ఒక 3 పూటలని ఒక ప్రామాణిత తీసుకున్నాం. కానీ ఆ 3 పూటలే లేవు. ఆకలేయడానికి, తినడానికి ఎంతో శ్రమించాలి. సో, ఎన్నో పద్ధతులు మనకి ఈరోజు ఎన్నో ఫెసిలిటీస్ ఎంతో ఒక సిస్టమాటిక్ నాలెడ్జ్ బయటకొచ్చేసింది. సో, కాబట్టి మనం ఒక అద్భుతమైనటువంటి లోకంలో ఉన్నాము. ఒక అద్భుతమైన ప్రపంచంలో ఉన్నాము. సకల సౌకర్యాలు ఉన్న లోకంలో ఉన్నాము. ఏది కావాలి అంటే దాన్ని కావాలనుకుంటే పలానా వస్తువు కావాలంటే మనకి అవైలబిలిటీ ఉంది ఈరోజు. సో, ఈ ఆహారానికి కావాల్సిన అవైలబిలిటీ ఉంది. భౌతిక అవసరాలను తీర్చే అవైలబిలిటీ ఉంది. సో, ఇంకా ఎంతోమంది మనకి కంఫర్ట్ మనకు అందించడానికి ఎన్నో నూతన పద్ధతుల్ని, నూతనమైనటువంటి ఆహ్, టెక్నాలజీని మనకింకా ఇండస్ట్రీలో తయారవుతుంది. మనకింకా కొత్త కొత్త సౌకర్యాలు. సో, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు మన చుట్టూనే ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గుర్తించాలి మై డియర్ ఫ్రెండ్స్. సో, మనం దగ్గర ఈ గొప్ప విషయాలు ఉన్నాయి అనే సత్యాన్ని మనం గుర్తించాలి. సో, గుర్తించినప్పుడు మాటలు సరిగ్గా వస్తాయన్నమాట. సో, మనము ఈ ప్రశంస అనే టూల్‌ని వాడాలి. సో, మరి మనం పరిమితమైనటువంటి ఆ భావనల నుంచి ఎలా బయటపడగలము అంటే, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ శక్తులను
ద్వారా భౌతిక పదార్థం వస్తుంది అని అర్థమైనప్పుడు, పదార్థ జగత్తంతా కూడా మారుతూ ఉంటుంది అని అర్థమైనప్పుడు, మీకు అపరిమితమైనటువంటి ఆత్మశక్తి అనేది బయటికొస్తుందనమాట. సో, ఈ బయటికి రావటానికి మన యొక్క ఈ టూల్సే ఉపయోగపడతాయి. ప్రశంసించటం. రైట్. సో, మై డియర్ ఫ్రెండ్స్, వింటున్నారా ఈ టాపిక్? ఏమైనా కనెక్ట్ అవుతున్నారా? వింటున్నాను సార్. చెప్పండి సార్. సరే. ఆ! సో, మనము ఏం చేయాలి? మనము ఇప్పుడు మనం ఈ ప్రశంస అనే టూల్‌ని ఒక్కొక్క విషయంలో మనం ఉపయోగిద్దాం. సో, అంటే సబ్జెక్ట్ తెలుసు కానీ నేనొక ఎనర్జీ నించుంటాను. నేనొక సాధనలో ఉంటాను. నేనొక ఎనర్జీ సిస్టమ్‌లో ఉంటాను. సో, అది మీకు హెల్ప్ అవుతా ఉంటది. కొన్ని విషయాల్లో, అన్ని విషయం మనకు సబ్జెక్ట్ తెలుసు. కానీ సబ్జెక్ట్ తెలిసినా ఇంకాస్త మనం షైనింగ్ అవ్వడానికి ఖచ్చితంగా మాట్లాడుతూ, డిస్కస్ చేస్తూ ఉంటే, మనలో ఎన్నో అనవసరమైన విషయాలు అలాగా క్లీన్ అవుతా ఉంటాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రశంసని ఎట్లా వాడాలి? యూ ఆర్ అమేజింగ్ అనే ఒక విషయాన్ని తీసుకోండి. అంటే యూ ఆర్ అమేజింగ్. అంటే మనము ఉదాహరణకు ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాం. సో, మనం ఆ గిఫ్ట్ బాక్స్ ఇచ్చినప్పుడు అందులో యూ ఆర్ అమేజింగ్ అని ఎదుటివాడికి రాసి ఇవ్వండి. అంటే మనం ఒక ఈ పెద్ద పెద్ద విషయాలకి కాదు. రోజు డైలీ జరిగే విషయాలే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నప్పుడు చిన్న పేపర్ మీద యూ ఆర్ స్లిప్‌లు పెట్టుకోండి. చిన్న స్లిప్‌లు రాసుకొని ఒక 10, 15 ఒక రోజుకి ఇద్దరు, ముగ్గురికి చాలు. లేదా మనం కొంతమంది అనుకుంటాం వాళ్ళని. సో, ఒక చిన్న పేపర్ మీద యూ ఆర్ అమేజింగ్ అనే చిన్న వర్డ్ రాసి ఇవ్వండి. వాళ్ళు అది చూడగానే నిజంగా నువ్వు చాలా అద్భుతం. తెలుగులో మనం నువ్వు చాలా అద్భుతానివి. సో, నువ్వు అని మనం ఒక చిన్న వర్డ్ చూడండి. అది వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళ మనసులో వచ్చిన స్మైల్ చూడండి. జస్ట్ ఒక వన్ వర్డ్ అనేది ఆ యొక్క వైబ్రేషన్ ఇస్తుంది. అంటే ఫీల్ గుడ్. అంటే చూడండి, మనం ఒక మల్లె పువ్వు వచ్చినప్పుడు దాని పరిమళం ఎలాగైతే గుబాళిస్తదో, అలాగనే యూ ఆర్ అమేజింగ్ అనే ఒక వర్డ్ వాడాము. నువ్వు చాలా అద్భుతానివి అని మనం ఎప్పుడైతే ఆ వర్డ్ వాడామో, సో, నిజంగా ఆ చిన్న వర్డ్ నుంచి వాళ్ళలో వచ్చిన స్మైల్ కానీ, ఫేస్‌లోకొచ్చిన గ్లో కానీ, అక్కడున్న వాతావరణం కానీ ఖచ్చితంగా మారుతది. అంటే ఒక వర్డ్ అనేది మన ఆలోచనలో అది అంతరాంతరాల్లో ఉండిపోయి వందల సార్లు మనసులో రిపీట్ అవుతది. సో, అట్లాగా ఎక్కడ మనం ప్రశంసించగలం? తిండి విషయంలో ప్రశంసించగలం. సో, ఒక షాపింగ్ విషయంకెళ్ళినప్పుడు అంటే మనం లైవ్‌లో, రియల్ లైఫ్‌లో చెప్తున్నాను. సో, అట్లా ప్రశంస అనే టూల్‌ని మనం ఈ రకరకాల విషయాల్లో ఉపయోగించాలి. సో, రైట్. మనం ప్రశంసించకుండా అడ్డుకునేవేమిటి? మనము ఒక అంశాన్ని నిజంగా అందులో ఎందుకు మన హార్ట్‌ఫుల్‌గా ప్రశంసించలేకపోతున్నాం? అంటే ఎక్కువ పొగిడితే చెట్టెక్కిపోతాడురా అంటారు. కావచ్చు, చెట్టెక్కిపోతాడే కావచ్చు. అయితే అంటే మనం ఏంటంటే ఈ ఈ ఈ రకరకాల వర్డ్స్‌కి కొంచెం అలవాటు పడి ఉన్నాం మన ఎనర్జీస్‌ని. కానీ సరి అయిన పొగడ్తనేది అవసరం. సరి అయినటువంటి అప్రిషియేషన్ అంటే సిన్సియర్ అప్రిషియేషన్ అనేది కంపల్సరీగా అవసరం అన్నమాట. సో, రైట్. అలా మనము పొగడ్త అనేది మనుషులకే కాదు, వస్తువులకు కూడా దాన్ని పొగడొచ్చు. అంటే ఎలా మనం వస్తువులకు పొగుడుతాం అంటే, ఒక గ్లాస్ తీసుకున్నాం. ఒక టీని ఒక గ్లాస్‌లో యేసుకొని అది తాగుతున్నప్పుడు, ఆ చిన్న గ్లాస్ మనకి ఎంత ఉండాలో అంత సైజ్‌లో అది మనకు అందించడం అనేది ఎంత గ్రేట్ ఇష్యూ. సో, ఆ గ్లాస్ ఇచ్చే కంఫర్ట్ చూడండి. సో, అక్కడ బిందె చూడండి. మనకి ట్యాంకులు నీళ్లుంటాయి. కానీ ఒక బిందెలో పెట్టుకొని, ఆ బిందెలో నుంచి తీస్తున్నప్పుడు, ఆ బిందె ఎంత కంఫర్ట్ ఇచ్చింది. సో, అట్లా మన ఇంటిలో చాలా వస్తువులు, ఆ వస్తువు ఉండటం వల్ల మనం చాలా రకాలైనటువంటి కంఫర్ట్, ఒక రకమైనటువంటి సుఖాన్ని పొందుతాం. ఒక మంచం ఒక అద్భుతమైన కంఫర్ట్ ఇస్తుంది. ఒక కుర్చీ మనం ఎక్కడో కూర్చుకుంటే కుర్చీలో కూర్చుంటే ఎంత సో, వస్తువు మనం దాన్ని లేదు ఒక 2 సార్లు మనం వస్తుంటే ఫీల్ వస్తా ఉంటది. వచ్చే ప్రతి వస్తువు ఒక గొడుగు ఒక ఆనందాన్నిస్తది.
వర్షంలోకి వెళ్తున్నారు. ఒక చిన్న గొడుగు పట్టుకోగాని ఈ వర్షం అంతా మన మీద పడకుండా మనం హాయిగా ఉండదు. ఒక చిన్న గొడుగు చూడండి. మీలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఆ సంతోషాన్ని ఇస్తుంది. సో, అలా మనం వస్తు విషయాల్లో చిన్న చిన్న విషయాలు తెలియటం అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఉదాహరణకు మనం ఒక వస్తువు కొనాలన్నప్పుడు ఒకడిచ్చే సమాచారం. పలానా దగ్గర ఈ వస్తువు బావుంటది. పలానా ప్రాంతంలో నీ వస్తువు చాలా మంచి క్వాలిటీది ఇస్తారు. అది గ్యారంటీగా ఉంటాయి. అనే సమాచారం మీకెంత ఆనందాన్నిస్తది మీరు కోరుకున్నప్పుడు. సో, అది అక్కడ ఉన్నటువంటి ఆ సంతోషాన్ని గుర్తించి యెస్ బావుంది. యెస్ అక్కడ కూడా మనం థాంక్స్ చెప్పొచ్చు. అంటే మనం ఈ యొక్క ఆ సంతోష క్షణాలని గుర్తు చేసుకోవడమే మనస్సు ఎప్పుడైతే ఉందో ఆ వైబ్రేషన్ చూడండి ఎంత బావుంటది. అట్లా మనము ఈ అంశాలు ఒక ఊరు ఎళ్తున్నాం. ఒక ప్రాంతం ఎళ్తున్నాం. సపోజ్ నేనే ఉన్నాను. నాకు చాలా ఊర్లు తెలియవు. సో, మీరన్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది బెంగుళూరుకి సంబంధించి బెంగుళూరులో ఆర్గనైజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో మేడమ్స్ ఉన్నారు. ఇంకా వేరే వేరే మీ ప్రాంతాల్లో ఉన్నారు. మీ ప్రాంతంలో నాకు తెలీదు. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మీరు నాకు పరిచయం అయ్యారు. అప్పుడు మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ని విషయాలు నాకు తెలుస్తాయి. సో, మా ప్రాంతంలో ఉన్న విషయాలు ఇన్ని విషయాలు నాకు తెలుస్తాయి. సో, కాబట్టి ఈ విషయాలు మీరు నాకు చెప్తున్నప్పుడు నాలో ఆ హ్యాపీనెస్ ఎంత బావుంటుంది. సో, అలా మనకి ఆహ్, చాలా అన్‌నోన్ థింగ్స్ ఉన్నాయి ఈ లోకంలో. సో, ఈ లోకంలో అన్‌నోన్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి, మనం ఈ అన్‌నోన్ థింగ్స్ అంటే నేను ఇప్పుడు కొంతవరకు ఒక 3 భాషల వరకు మాట్లాడగలను. ఇంకా ఫ్యూచర్‌లో కొన్ని భాషలు సో, ఇలాగా మన చుట్టూనే ఎన్నో విషయాలు ప్రశంసించడానికి ఉన్నాయి. రైట్. అయితే మనకి ఈ ప్రశంసించకుండా అడ్డుపడేవేంటో మనం నేర్చుకుందాం. సో, గుర్తుపెట్టుకోండి. మనం కామెంట్స్ చేస్తున్నామనుకోండి ప్రశంసలేం. అంటే కామెంట్స్ అంటే ఏటి? అలా మాట్లాడితే ఏటొస్తది? ఊరికే భావిస్తే ఏటొస్తది? ఆ! ఏదైనా అనుకుంటే అయిపోతే మరింకేంటి? మరెంతమంది ఇలాగా కొన్ని తరాల నుంచి వస్తున్నాయన్నమాట. ఆత్మకి ఆ ఫ్రీనెస్ నుంచి ఓపెన్ అయ్యేటటువంటి స్వేచ్ఛ నుంచి కాస్త ఆ పరిమితమైన భావనా శక్తి వలన ఓపెన్ అవ్వట్ల. సో, ప్రోత్సహించే వాళ్ళుంటే ఏదైనా అవుతది. సో, అట్లా మనమేంటంటే ఈ కామెంట్స్ చేయటం. కామెంట్స్ అంటే ఏంటి? పరిమితమైన నమ్మకాల నుంచి వచ్చిన అభిప్రాయాలను వ్యక్తపరచటం. సో, జీవితాన్ని ఒక పరిమిత కోణంలోనే జీవితం అనేది పరిమిత కోణంలోనే చూడటం. జీవితం అంటే 100 సంవత్సరాలు. లేదా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇలా ఉంటారు. సో, మనమందరము కూడా ఏ రకమైనటువంటి కులానికి కానీ, ఏ రకమైనటువంటి ప్రాంతానికి కానీ, ఏ రకమైన వ్యవస్థకు కానీ, ఏ రకమైనటువంటి ఈ భూమికి సంబంధించిన వాళ్ళమే కాదు గానీ, అలా భూమంతా ఈ ఒక్క పరిధి తీసుకుందాం. భూమి మీద ఉన్నవాళ్ళమనమాట. భారతీయులం మనం అనగానే ఒక భావనా శక్తి తయారవుతది మన దగ్గర. సో, అట్లా మన పరిమితుల నుంచి మనం కామెంట్ చేస్తా ఉంటాం. సో, కాబట్టి మనం అనవసరమైన కామెంట్స్, అనవసరమైన అభిప్రాయాల్ని వినడం ద్వారా గూడా లోపల లేయర్ ఎళ్ళిపోతది. సో, కాబట్టి జడ్జ్ చేయడం. జడ్జ్ చేయడం అంటే ఏంటి? తప్పు పట్టటం, ఒప్పు పట్టటం. ఇది ఇంతే, ఇలానే ఉంటుంది. ఇట్లాంటి భావనలు ఎప్పుడైతే మనం గమనించామో, ఆ అభిప్రాయాల నుంచే జీవితాన్ని చూసినప్పుడు అట్లానే తయారవుతాం. సో, మన భావనా శక్తికి అడ్డు తగిలేవేంటి? కామెంట్స్ చేయటం, జడ్జ్ చేయటం. జడ్జ్ చేయటం అంటే న్యాయము, అన్యాయము, తప్పు, ఒప్పు ఇట్లాగా బేరీజు వేసుకునే మనస్తత్వం. ఎందుకంటే మనము జీవించాలి కాబట్టి ఒక మార్క్ ఇస్తా ఉంటామనమాట. సో, ఇవి మన జీవితాల్లో మన పూర్ణమైన భావనా శక్తిని బయటకి పడకుండా ఆపుతున్నటువంటి విషయాలు. సో, అలాగనే ఇంటర్ఫియరెన్స్ అవ్వడం. కొన్ని మన జీవితాన్ని మనమే ఎంచుకుంటాం. మనమే ఈ విధంగా ఉండాలి. ఈ విధమైన పనులు చేయాలి. లేదా ఎదుటివాడు ఇలా ఉండాలనుకుంటాడు. అలాగే ఉంటాడు. అట్లా మనము లాభము, నష్టము సో, ఈ భావనల నుంచి ఏం చేస్తామంటే ఎంపికలు చేస్తాం. అంటే నిర్ణీత ఆ జడ్జిలు చేస్తుంటాం. అలాంటప్పుడు ఏమవుతుంది? ఇది మీకు లాభదాయకమైనది. యాక్చువల్‌గా ఏమవుతుందంటే లాభదాయకమైనది అందరూ కావాలనుకుంటారు. కానీ మనము నష్టాన్ని అనుభవంలో తెచ్చుకొని నష్టమైనటువంటి విషయాలేవి
ఆ నష్టం రావడానికి కారణాలు ఏంటి? ఈ అనాలిసిస్ అంతా కొంత అనుభవం లేకపోతే లాభాన్ని అట్రాక్ట్ చేయలేరా కొంతమంది. ఎందుకంటే ఆ నష్టకరమైన పనులన్నీ మనం ఏవో సరికాని పనులు ఉండటం వల్ల నష్టం జరగటం వల్ల అనుభవాలొస్తాయి. ఆ అనుభవాల నుంచి అవి చెయ్యకూడదు అని తెలుసుకుంటాం. తెలుసుకొని చెయ్యాల్సిందేంటి అనే విషయం వైపు దృష్టి పెడతాం. ఇట్లా నష్టమనేది వాస్తవంగా లాభాన్ని తేకపోయినా జ్ఞానాన్నిస్తది. కష్టమనేది వాస్తవమే. అలాగా లాభము కూడా లాభాన్నిస్తుంది ఎలాగో, నష్టము కూడా లాభాన్నిస్తది. సో, సుఖం ఎలాగైతే సుఖంగా అనిపిస్తుందో, కష్టము కూడా సుఖాన్ని మోసుకొస్తది. సో, అలా జీవితంలో అన్ని కోణాలు మనకు లాభదాయకమే. సో, ఒకడు తిట్టాడు. ఆ తిట్టటం వల్ల మనలో మెకానిజం ఏర్పడతది. ఒక ఒక రకమైనటువంటి సైలెన్స్‌లోకెళ్తాం. తిట్టాడు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఓవర్‌గా రియాక్ట్ అయ్యి, లేదా అనవసరంగా స్పందించే గుణం నుంచి కాస్త తగ్గుదాం. సో, అనవసరంగా ఇక్కడ మాట్లాడకూడదు అనే నాలెడ్జ్ మనలో ఇన్‌పుట్ అవుతుంది. అంటే ఒక నాలెడ్జ్ పరంగా మనం అక్కడ టిక్ మార్క్ అన్నమాట. ఆహా! ఒక కోప్పడ్డాడు ఒకాయన. ఆ కోప్పడేటప్పుడు ఏమవుతుంది, మనం రియాక్ట్ అవుతున్నామా? లేదా ఆ కోపాన్ని అలా చూస్తున్నామా? లేకపోతే ఆ కోపం పైన కాకుండా వేరే విషయాల పైన స్పందిస్తున్నాం. ఇట్లా ఏమవుతుంది, ప్రతి అనుభవము కూడా ఒక లాభాన్ని మోసుకొస్తుంది. సో, అట్లా మనం కామెంట్స్ చేయకుండా, జడ్జిమెంట్స్ చేయకుండా, ఇంటర్ఫియరెన్స్ అవ్వకుండా, మనల్ని మనం ఎప్పటికప్పుడు ఎలా ఉంచుకోగలగము అంటే, ఈ సజ్జన సాంగత్యమే. సజ్జన సాంగత్యం వల్లే ఆ విధమైన అప్రోచ్‌తో మనం జీవించగలమనమాట. సో, లేకపోతే లోవర్ లెవెల్ అంటే తక్కువ ఇక్కడ మనం ఏంటంటే, జడ్జ్ చేసామనుకోండి, నో నీడ్ ఆఫ్ గిల్టీ అన్నమాట. అంటే అయ్యో! తప్పు చేశామే, నేను బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక సరే జడ్జిలు చేసాము. ఆడి గురించి, ఈడి గురించి, గవర్నమెంట్ గురించి, లేదా వస్తువుల క్వాలిటీ గురించి, లేదా మనకున్న పరిస్థితుల గురించి, లేదా వాతావరణం గురించి. ఏంటంటే ఇప్పుడు నాకు చిన్న జలుబు చేసింది. నేనే వర్షం పడుతుంది. కానీ నేను జడ్జ్ చేసే స్టేట్‌లో లేను. వర్షం పడడం వల్ల, వాతావరణం వల్ల అని నేను ఏమి అనను. సో, జలుబు చేసింది అంతే. అది ఎందుకంటే ఈరోజు నేను జలుబు చేసింది. 2 రోజుల తర్వాత నాకు చూస్తే జలుబు మారిపోతది కదా! మరి నేను జలుబుకి ఈ వాతావరణాన్ని నేనెందుకు జడ్జ్ చేయాలి? సో, ఈ పరిమితమైనటువంటి జడ్జిమెంట్స్ నుంచి వీటన్ని అంటే ఇక్కడ ఈ జడ్జ్ చేయటం అన్నది మనము ఒకటి ఉపరితలం పైనుంటుంది. రెండోది అంతరాలలో జరుగుతుంది. సో, అంతరాల్లో జరగకుండా మనం కాపాడుకోవాలంటే ఆత్మవిజ్ఞాన పుస్తకాలు నిరంతరము చదువుతూ ఉండాలి. సో, ఎప్పుడైతే ఆత్మజ్ఞాన పుస్తకాలు చదువుతుంటాయో, ఆ మనస్సనేది ఆ పుస్తకాల జ్ఞానం నుంచి ఎప్పుడైతే ఏర్పడుతుందో, మనకి చుట్టూ ప్రశాంతత అనేదొస్తది. సో, మన జీవితాల్లో ఈ విధంగా ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ! సో, సంతృప్తిని మనం అనుభవించాలంటే ఆత్మజ్ఞాన పుస్తకాలు చదవటం, ఎక్కడెక్కడ మనకి జడ్జిమెంట్స్ ఉంటున్నాయి, ఎక్కడెక్కడ మనకు కామెంట్స్ ఉంటున్నాయి, ఎక్కడెక్కడ ఇంటర్ఫీరియన్స్ అంటే మనకి తెలియకుండానే మనం అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని మనసులో పెట్టుకుంటున్నాం. ఈ ఇంటర్ఫీరియన్స్ ఉంటున్నాయి. సో, ఎలాగైనా కిల్లింగ్ అనేది మనం మాక్సిమం అందరూ అనుకుంటాను వెజిటేరియన్స్ అని. సో, కిల్లింగ్ అనేది కూడా దాన్ని మనం అది ఆ లేయర్‌లో కూడా ఎక్కడ కిల్లింగ్ జరుగుతుంది. ఈ కిల్లింగ్ కాన్సెప్ట్ అంటే మనం ఇంకాస్త మన సాధన ద్వారా దాన్ని నైపుణ్యం సాధించాలనుకోండి. కోడి, మేక, చేప జనరల్‌గా చంపుతుంటారు. మరి ఇంకెలాగంటే చీమలున్నాయి. చీమల మందేస్తుంటారు. వీటిని గూడా నెమ్మది నెమ్మదిగా ఆ టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు మన చీమలొచ్చాయని చీమల మందేయటం, ఫినాయిల్ కొట్టటం. ఆ చీమలు కూడా మన గైడెన్స్ ద్వారా, మన యొక్క థాట్ పవర్ ద్వారా దాన్ని చక్కగా మలుచుకోవచ్చు. మనకి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఎలుకలుంటాయి. ఎలుకల మందులేయడం. ఎలుకలు బోను పర్వాలేదు. కొంత పక్కన పెడతాం. ఇవి కూడా మనం అంటే అంత ఓవర్‌గా కాకపోయినా అవి కూడా ఎలుకల్ని అవి మన దగ్గరకొచ్చాయంటే ఏదో ఒక విషయాన్ని నేర్పుతాయి. సో, ఎలుకలు, బొద్దింకలు, బల్లులు వీటన్నిటికి మనం మందులు వాడతారా లేదా? అవి చాలా మంది వాడుతూ ఉంటారు. సో, ఇవి కూడా మనం ఎప్పటికప్పుడు వాటిని హింసించకుండా
అహింసా పద్ధతులు. అట్లా ఈ యొక్క మనం మనలో ఉన్న నెగెటివ్, ఎక్కడైతే నెగెటివ్ ఎందువల్ల వస్తుందంటే వీటి వల్ల వస్తుంది. సో కామెంట్స్ చేయటం. కామెంట్స్ అంటే ఇక్కడ సరికాని కామెంట్స్, సరైన కామెంట్స్ అయితే వాడికి ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది. సో రెండోది జడ్జిమెంట్. జడ్జిమెంట్ అనేది చేస్తూ ఉంటాం. జడ్జిమెంట్ చేయకుండా లేదు, బాగుంది, ఇది చాలా బాగుంది అంటే ఒక జడ్జిమెంట్ అది. కానీ అది ఉపయోగపడేటువంటి విషయం కదా, ఒక రకమైన ఆనందాన్ని ఇచ్చే విషయం. సో అట్లాగా తప్పొప్పులు మరీ పరిమితం కాకుండా కొద్ది మాదిరైన అంతరంలో. సో అట్లా తప్పొప్పులు, ఈ జడ్జిమెంట్ అనేది తగ్గించుకోవటం. సో మనకు పూర్ణమైన జడ్జిమెంట్ చేయడానికి అర్హత లేదు మనకి. సో ఒక ఉద్యోగం ఉంది, ఆయనకి ఆ ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు. మనకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఆ ఉద్యోగంలో ఏ లాభాలు విషయాలు లేవు. కానీ ఆయనకి ఆ ఉద్యోగం వల్ల గొప్ప ఐశ్వర్యం రావచ్చు, గొప్ప జీవితం కనిపించొచ్చు, కొత్త అనుభవాలు రావచ్చు. లేదా ఒక ప్రాంతానికి మనకి వెళ్ళాలనిపించట్లేదు, కానీ ఆయనకి వెళ్ళాలనిపించింది. సో ఎందుకు అక్కడికి వెళ్తున్నావు, అదేం ఊరు, అంత బాగుంటది ఆ ఊరు అనగానే ఆడి మూడు మారిపోతుంది కదా. సో అట్లాగా ఎదుటి వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ అవుతా ఉంటాం. ఆ ఇంటర్ఫీరెన్స్ అనేది తగ్గించుకోవడం. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు. సో వాళ్ళకి నచ్చింది మీకు నచ్చాలని లేదు. సో అట్లా ఇంటర్ఫీరెన్స్ ఎక్కడెక్కడ జరుగుతుంది. ఒకటి జీవితం బాగుంది, బాగుంది అన్నప్పుడు ఓకే, అది క్యారీ ఆన్. నీ జీవితం బాలేదు, ఓకే, నీ జీవితం బాగలేకపోవడానికి కారణమైన అంశాలను చెక్ చేసుకుంటూ బాగా చేసుకోవటమే. సో అట్లా ఇంటర్ఫీరెన్స్ అయ్యే వాటిని మనం చెక్ చేసుకోవాలి. సో అట్లాగా ఆహ్, ఇలాంటివన్నీ మనము నెగెటివ్‌ని ఆకర్షిస్తూ ఉంటాం అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, సో మనం ఏం చేయాలి అంటే పాజిటివ్ థాట్స్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం చేయాలి అంటే ప్రశంస అనే టూల్‌ని వాడుతూ ఎప్పటికప్పుడు మన దగ్గర జోబులో డబ్బులు ఎలాగైతే తీసి టక్కుమని ఏదైనా వస్తువు కావాలంటే టక్కుమని ఎంత రూ. 5, రూ. 10, రూ. 100, రూ. 1000 టక్కుమని ఎలాగైతే మనం టక్కుమని ఫోన్‌పే స్కాన్ కొడతామో ఒక వర్డ్ వచ్చేయాలి. అబ్బా! చాలా బాగుంది ఈరోజు. అబ్బా! చాలా బాగుంది ఈరోజు ఫుడ్. అబ్బా! చాలా బాగుంది ఈరోజు వాతావరణం. అబ్బా! చాలా బాగుంది ఈరోజు సాంగ్. ఈ ఈ ఈ చాలా బాగుంది ఈరోజు ఇంటర్నెట్. చాలా బాగుంది. అంటే మనం ఏం చేయాలి, టక్‌మని మన యొక్క భావనా క్షేత్రంలో ఆ ప్రశంస అనే వర్డ్స్‌ని టక్‌మని మనం బయటికి తీత్తా ఉండాలి అప్పటికప్పుడు. ఆ మనసులో నుంచి ఆ వర్డ్స్‌ని రాజేస్తా ఉండాలనమాట. సో అప్పుడే మన లోపల నుంచి ఆ ఎలివేషన్ ఎమోషన్ వస్తది. అంటే అందరిని కూడా నైపుణ్యంగా మనం చూడగలం. మన లోపలికి మన యొక్క రిలేషన్స్ గాని అనుమతించగలం. సో మాస్టర్స్ చెప్పండి. మీకేమైనా అనిపించినవి చెప్పండి. ఇంకా మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పినారు భావన శక్తి గురించి. ఇంకా ఎంతవరకు మేడం ఇది? ఇంకా మనకు చెప్పొచ్చా? ఇంకొక 10 మినిట్స్ చెప్పొచ్చు సార్ అది. ఆపినారనేసి లేదంటే అది క్వెషన్ అండ్ ఆన్సర్స్ అంటే వాళ్ళకేమైనా ఓకే. దీనిపైన క్వెషన్స్ ఉన్నా కూడా వాళ్ళు అడుగుతారు. డౌట్స్ అప్పుడు చెప్తారు కదా సార్. ఓకే. ఓకే మేడం. జనరల్‌గా మనం ఒక చిన్న స్టోరీస్ చెప్పుకుందాం. అంటే ఈ ప్రశంస అనే టూల్‌ని మనం వాడుతూ ఉండడం వల్ల పాజిటివ్ ఎమోషన్స్ ఒస్తాయి. ఈ పాజిటివ్ ఎమోషన్స్ అనేవి మనల్ని ఆపేది ఏంటి అంటే మీకు చెప్పాను. కామెంట్స్ చేయటము, ఇంటర్ఫియరెన్స్ అవ్వటము, జడ్జ్ చేయటము, ఆ! తరువాత కిల్లింగ్ చేయటము. అంటే చిన్న చిన్న అంశాలు కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి. తరువాత ఇక్కడ మనకి ఒక 'అంతా మన మంచికే' అనే స్టోరీ ఒకటి చెప్పుకుందాం. అంతా మన మంచికే అంటే ఏంటి ఆ స్టోరీ అంటే ఒకాయన హ్మ్. ఒక ఊర్లో ఒక వృద్ధుడనమాట. ఆయనకు గుర్రం ఉండేది. అదే ఆయనకి ఉన్నటువంటి ఏకైక సోర్స్. సో, అయితే ఆ గుర్రంలో ఏమైంది? ఆ గుర్రము ఒకరోజు అంటే తనకు కొడుకు కూడా ఉన్నాడనమాట. సో, ఆ గుర్రం అనేది ఉండడం అంటే నువ్వు చాలా ఒక మంచి గుర్రం ఉంది, చాలా అదృష్టవంతుడివి అని చెప్పి ఊరోళ్ళందరూ అని చెప్తారు. సరే, అంతా మన మంచికే అని చెప్తాడు. అలా, అలా, అలా ఏమవుతుంది, ఆ గుర్రం అనేది అడవికెళ్ళిపోతదన్నమాట. అడవిలోకెళ్ళిపోతే, "అయ్యో! నువ్వు చాలా దురదృష్టవంతుడివే. ఇంత మంచి గుర్రం అనేది నువ్వు కోల్పోయావే" అని చెప్తాడు. "అంతా మన మంచికే" అని చెప్తాడు.
సరే అంతా మన మంచి కాత గుర్రం 10 గుర్రాలు తీసుకొస్తాడు. ఆ 10 గుర్రాలు తీసుకొస్తే అందరూ కూడా వచ్చి, "ఎంత అదృష్టవంతుడివి 10 గుర్రాలు నీ దగ్గరకొచ్చాయి. ఎంత సంపద నీకొచ్చింది. నీవు చాలా మంచి జరిగింది" నీకంటారు. ఆ 10 గుర్రాలు వచ్చేసరికి అందరూ చూసేసరికి ఐశ్వర్యం వచ్చేసరికి బావుంది, బావుంది, బావుంది అంటారు కదా! సో, నీ దగ్గర మంచి కార్‌లొచ్చేసరికి, మన దగ్గర మంచి వస్తువులొచ్చేసరికి, మన చుట్టూ అన్ని పరిసరాల్లో ఉన్న వస్తువులన్నీ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు బావుంది, బావుంది అనగానే, "అంతా నా మంచికే" అంటాడు. సరే బావుంది. ఈ గుర్రాలు ఈ ఈటల యువకుడు ఎళ్తుంటాడనమాట. హ్మ్. స్వారీ చేస్తుంటాడు. స్వారీ చేస్తుంటే చేస్తూ, చేస్తూ పడిపోతాడు. పడిపోతే కాళ్ళు విరగ్గొట్టుకుంటాడనమాట. వచ్చిన తర్వాత అందరూ ఆయన దగ్గరకొచ్చి, "అయ్యో! ఎంత మంచి చెడ్డ జరిగింది. ఎంత ఇబ్బంది జరిగింది. నీకిలా జరిగింది. ఛీ! ఛీ! దురదృష్టం జరిగింది నీకు. ఇంత కీడు జరిగిందంటే" అప్పుడు కూడా అంతా నా మంచికే అని చెప్తాడు. సరే అంతా నా మంచికే అనేసి అందరూ చిత్రంగా చూస్తారు. ఎప్పుడు ఇలాగే అంటున్నాడని. అప్పుడు ఆ రాజ్యంలోని యుద్ధం జరుగుతదనమాట. సో, యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతది? ఆ యుద్ధంలోని అందరి యువకులను వచ్చేయమంటారు. చుట్టూ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి యువకుల్ని రండి యుద్ధంలో పాల్గొనండి అని. కానీ మనోడు ఏమవుతాడు? అక్కడ ఈ కాలు ఇరగ్గొట్టుకుంటాడు కదా! ఈ కాలు ఇరగ్గొట్టుకోవడం వల్ల ఏమవుతుంది? ఈయన ఇంటి దగ్గరే ఉంటాడు. మిగతా కుర్రాళ్ళందరూ సైన్యానికెళ్ళడం, ఆళ్ళు ఇబ్బందులు పడడం చేస్తారు. సో, ఒక్కసారి ఊరోళ్ళందరూ వచ్చి, "నీకెంత మేలు జరిగింది. మీ కొడుకు ఇక్కడే ఉన్నాడు. నీ గుర్రాలు ఇక్కడే ఉన్నాయి. నువ్వు ఎంత అదృష్టవంతుడివి" అని చెప్తారు. సో, అంతా నా మంచికే అని చెప్తాడు. సో, అలాగా మన జీవిత పరిస్థితుల్లో ఇవన్నీ జరుగుతుంది. అందుకే శుభాశుభాలు పరిత్యాగి అంటే, ఈ మంచి విషయాలు మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో, అన్నంత మాత్రాన మంచి విషయాలు ఉండిపోవు. మారుతుంటాయి. ఏదైతే అనవసర విషయాలున్నాయో అవి మనకు జరుగుతా ఉంటాయి. అవి ఉండిపోవు. సో, ఇవి ట్రావెల్ అవుతాయి కాబట్టి, మనము దానికి అంత బాధపడాల్సిన విషయము కాదు. అంతగా ఇబ్బందిగా అనిపించాల్సిన విషయాలు కావు. సో, అనే జ్ఞానాన్ని మనం ఈ స్టోరీ ద్వారా నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు మహోదర్ ఫౌండేషన్ తరపు నుంచి, అలాగే క్లాస్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరి తరపు నుంచి మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు సార్. ధన్యవాదములు. థ్యాంక్ యూ.